సో కేతమ్ గారు అంత ఫైర్ బ్రాండ్గా ఎందుకు అయ్యారు? పసివిల్లల నుంచెల్లి పండు ముసలోళ్ళదనుక తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్. ప్రతి ఒక్క కార్యకర్త గుండెలలో ఉన్నాడు కేసీఆర్. గుండెలలో గుడి కట్టుకుంటూ కేసీఆర్. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే అంత ఇష్టం? ఎందుకు కేసీఆర్ అంటే అంత అభిమానం? కప్టం లేని మహారాజు, దేశాన్ని తెచ్చిన దేశికి నేత, రాజ్యాన్ని తెచ్చిన రాజనేత ఆయనే. మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిన మిషన్ భగీరథుడు ఆయనే. కష్టాల పాలాయరా తెలంగాణ కన్నీరు పెడుతుందిరో తెలంగాణ, కష్టాల పాలాయరో తెలంగాణ కన్నీరు పెడుతుందిరో తెలంగాణ. కేసీఆర్ జిందాబాద్. ఇవాళ పులి 4 అడుగులు వెనక కేసిందని చెప్పి నక్కలు ముర్తాయట. అరే ఒక గులాబీ చీర ఇయ్యండి అని చెప్పి ఆ బతుకమ్మ చీరలు పంచుకుంటా ఒక గులాబీ చీర తీసుకొని మల్లారెడ్డి నా మెడల మీద వేసిండు. ఆపతాయిని పోయినా సాపతాయిని పోయినా అన్న చిన్న బిడ్డ బిడ్డకు నాకు ఇలా కాలేజీలో ఫ్రీగా సీట్ ఇచ్చిండు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అదే గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్త కేతమ్ అనే వ్యక్తి చాలా బాగా వైరల్ అవుతున్నారు. ఎందుకు అంత బాగా వైరల్ అవుతున్నారు అనే విషయానికి వస్తే, ఆ విషయాలన్నీ కూడా ఆమెతోనే చర్చించడానికి ఈరోజు మనతో పక్కన ఉంది. సో కేతమ్ గారు అంత ఫైర్ బ్రాండ్గా ఎందుకు అయ్యారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే అంత ఇష్టం? ఎందుకు కేసీఆర్ అంటే అంత అభిమానం? ఇవన్నీ కూడా కేతమ్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత ఇష్టం మీకు? పార్టీలకు పోయి ఆ కండువ కప్పుకున్నా, కేసీఆర్ పార్టీలకు పోయినా కండువ కప్పుకున్నాను కాబట్టి ఆ వల్ల మళ్ళీ అభిమానం నాకు. ఆయన చేసే పనులంటే ఇష్టము. ఆయన ప్రతి మనిషిని, ప్రతి కార్యకర్తను, అన్ని వర్గాల ప్రజలను ఆదరించిండు. మహిళలను కూడా ఒక సోదరులుగా చూసుకుండు. ముసలోళ్ళకు ఒక పెద్ద కొడుకై 2000 పింఛన్ ఇచ్చిండు. ఆడపిల్లలకు పెళ్లి అంటే కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇచ్చిండు. మళ్ళీ అదే పాపకు కూడా, పెళ్లి చేసిన పాపకు కూడా మరి పురుడు పోసుకుంటే కూడా పొద్దున పప్పన్నం, కోడిగుడ్డు, పాలు ఇచ్చి ఆమె 9 నెలలు గర్భవతి ఉన్నన్ని రోజులు ఆయనే పాలు గుడ్లు ఇస్తాడు, పప్పన్నం పెడతాడు. కేసీఆర్ అదొక పథకం పెట్టిండు. ఆమె డెలివరీ టైం కూడా అంబులెన్స్ వస్తే ఆయన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీ అయితే మరి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లికి పిల్లకి బట్టలు పెట్టి ఒక సూట్ కేసు ఇచ్చి దోమతేరిచ్చి బేబీ ఆవిలు, బేబీ సోపు, బేబీ పౌడరు, బేబీ పాటిక అన్నీ ఇచ్చి పిల్లకు బట్టలు పెట్టి తల్లికి బట్టలు పెట్టి 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుంది. మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చుకుంటా మళ్ళీ తల్లి పిల్లని ఇంటికి పంపించే ఒక మీనమామ ఆ కేసీఆర్. ఆ తల్లికి పురుడు పోసుకున్న తల్లికి ఒక అన్న అయిండు, ఆ పుట్టిన పిల్లకు ఒక తాత అయిండు, వాళ్ళ ఇంట్లో ఒక ఆడు మనిషికి, పెద్ద మనిషికి ముసలమ్మకు 2,000 పింఛన్ ఇచ్చి కొడుకు అయిండు. అన్ని పథకాలు పెట్టిండు. కాబట్టి మాకు కేసీఆర్ అంటే చాలా వల్లమాలని అభిమానం సారు. ఆయన గురించి మేము ఏం చేయని కూడా వెనకపోము. మేము ఏ దానికైనా భయపడం సారు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, మంచి మనిషి, మనసున్న మహారాజు, కప్టం లేని మహారాజు, దేశాన్ని తెచ్చిన దేశికి నేత, రాజ్యాన్ని తెచ్చిన రాజనేత ఆయనే. మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిన మిషన్ భగీరథుడు ఆయనే. కేసీఆర్ అంటే కేసీఆరే. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ఇక్కడ ప్రజలు ఈసారి ఎలక్షన్స్లో ఓడిపించుకున్నారంటే సారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే 6 హామీలు చెప్పుకుంటా ఇంటింటికి ఒక లెటర్లు రాసిచ్చుకుంటా మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అంటే రైతులు నమ్మిండ్రు. తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా పోయి తెచ్చుకోపోని, నేను డిసెంబర్ 9 తారీఖు నాడు గెలవంగానే ఫస్ట్ సంతకం పెట్టి మీకు రుణమాఫీ చేస్తున్నా 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు రుణమాఫీ చెయ్యలే. కళ్యాణ లక్ష్యం పోయింది. ఫస్ట్ రైతులకు రైతు బంధు బంద్ అయిపోయింది. రైతు బంధు ఇస్తలేడు, ఎకరాన ఇస్తలేడు. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 ఎకరాలకు పడుతున్నాయని ఇప్పుడు అంటుండ్రు. ఈ 4 నెలల నుంచి రైతు బంధు ఇయ్యలే. రైతు చచ్చిపోతే కేసీఆర్ 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు. వీళ్ళు రైతు బీమా ఇంకా పెట్టలే. రైతు బంధువు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. కళ్యాణ లక్ష్మి ఇంటికి ఇచ్చుకుంటా తులం బంగారం పెడుతున్నా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తులం బంగారం పోనీ కానీ అసలు కళ్యాణ లక్ష్మే లేదు ఇప్పటికీ సారు. మరి అన్ని చేసిండు. నంగంబళ్ళు, ఆశావరకళ్ళు, ఇలా తిరుపతి లెక్క యాదాద్రి కట్టించిండు. ఇలా రోజులు ఇవాళ కేసీఆర్ చేసిన పథకాలంటే ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, కుర్మగొల్లోళ్లకు ఇంటికి 25,000 గొర్రెలు ఇచ్చిండు కేసీఆర్. ఎకరాను కాదు 5 ఎకరాలు 10 ఎకరాలకు ఉన్నోడు 1వ తారీఖు నుంచి 10 తారీఖు వరకల్లా రైతు బంధువు పడ్డది. ఇవాళ రైతుల పొలాలు ఎండిపోతున్నాయి సారు. బావులల్లో నీళ్లు లేవు సారు, చెర్లలో నీళ్లు లేవు సార్. నేను కొట్లాడేది నాకు ఏ పగలేదు. నాకు పార్టీలు అంటే రైతుల గురించే నాకు బాధ. నేను ఒక రైతన్న బిడ్డను, నేను రైతు ఇంట్లో పుట్టినా, నేను గౌడన్న బిడ్డను. నా భర్త 30 ఫీట్ల తాడెక్కిన ఎక్కి కళ్ళు గీస్తే నేను
కళ్ళమ్మిన మహిళను, ఒక గౌడన్న నేను ఒక రైతు బిడ్డను, ఇన్న కూలి కన్న కూలి ఉప్పరి పని చేసి బతికినా, నేను నాటేస్తా, నారు తిన్నా, పొలం వేసినా, నాడు వంచినా, ఉరం పెట్టినా, ఒరిసేను కోసినా, ఒక పచ్చగలుపు తీసినా, మీద కట్టినా, ఒడ్లు పట్టినా, ఒడ్లు కూడా బండ్లలో పోసుకొని పోయి మేము బీటికి వేసుకుపోయి ఒడ్లు అమ్ముకొని అప్పులు కట్టిన వాళ్ళం. నేను చిన్ననాడు నుంచి ఒరిసేను కోసి నాటేసిన ఒక మహిళను. రైతు కష్టం తెలిసిందాన్ని, రైతింట్లో పుట్టిందాన్ని సార్ నేను. అందుకనే నేను రైతుల గురించి అయిన బాధ చేసేది చేయాలి. 6 పథకాలు పెట్టిండు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలలో పెట్టి ఏం చేసిండు? ఒక బస్సుది ఒక్కటి నెరవేరుస్తుండు, బస్సు పెట్టిండు. ఇవాళ నీళ్లు లేవు, నీళ్లు లేక అగ్గిపులు వేస్తుండ్రు రైతులు పొలాలల్లా, వర్షేన్లల్లా పసలు మేపుతురు సార్, గొర్రెలు మేపుతురు సార్, రైతులు కంటినీరు పెడుతురు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో బాగుపడదు సారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు సార్. అందుకే నాకు కేసీఆర్ అంటే, తెలంగాణ రాష్ట్రం అంటే 5 సంవత్సరాల నుంచి అందులోనే నమ్ముకున్నా, నేను అందులోనే ఉన్నా సారు. వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళు పనులు చేస్తారు సార్. అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారా మీరు? ఉన్నా 2 సార్లు నా కూతురు నిలబెట్టిన, 2 సార్లు ఓడిపోయినాం. అందులోనే 9 ఏళ్ళు అన్నట్టు అందులోనే ఉన్నాం. అందులోనే ఉన్నాక ఓడిపోయినాక అయినా నేను ఏదో ఒకటి అనుకోని ఇంట్లోనే ఉన్నాక అందరూ ఈ ఊరాన మొత్తం మళ్ళీ బీఆర్ఎస్లో పోయారు. కాంగ్రెస్ ఓడిపోగానే బీఆర్ఎస్లో పోతుంటే అందరు పోతురు కదా అని మళ్ళీ నేను వెనక మరలా లాస్ట్కు నేను పోయినాక మళ్ళీ మా బీఆర్ఎస్ పోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ పోయిందని కాంగ్రెస్ వాళ్ళు జంప్ అవుతారు. ఇక అందులో జంప్ ఉన్న శాతగాక ఇక నాకు ఎందుకు సార్ రాజకీయం అని నా ఇంట్లో నేనున్నా సార్. అంటే ఒక రాజకీయ నాయకుడు, ప్రజలను నమ్ముకున్న నాయకుడు ఇలా మారడం అనేది తప్పు నేను అంట. తప్పు, వాళ్ళ స్వార్థం కొరకు పోతురు సారు ఇవ్వాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కేసీఆర్ తోటి ఏం కాదు. కేసీఆర్ ఎంపీ టికెట్లు ఇయ్యడు, ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యడు, వాళ్ళకే గతి లేదు నాకేమిస్తాడని చెప్పి ఇవాళ కొంతమంది నాయకులు స్వార్థం కొరకు వాళ్ళ స్వార్థ పరులు అయ్యి ఇవాళ మనం అదే డబ్బు సంపాదించుకోవాలి, ఏదైనా పోస్టులు వస్తాయి కాంగ్రెస్లో అని చెప్పి ఇళ్ళకెళ్ళి జంపారు సార్. అందరు అట్లా ఓరు సార్. అన్నం తిన్నోళ్ళు ఉంటారు, కొంతమంది గడ్డి తిన్నోళ్ళు జంపవుతారు సార్. అమ్మా, ఇంత అభిమానంతో చెప్తున్నా, ఇంత బాగా చెప్తాను, ఓకే, అవన్నీ కూడా నేను అంగీకరిస్తాను. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కవితమ్మ గురించి ఒక కేసు చాలా దారుణంగా నడుస్తుంది. ఆమెని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మరి దానిపై నీ స్పందన ఏంటి? కవితమ్మను పెట్టిర్రు, కేసులా పట్టుకపోయారు, అంతా ఓకే. కానీ కవితమ్మ చేసింది అయితే మాకు ఎవరికి ప్రజలకు మాకు తెలియదు. తెలిసిన వాళ్ళకి పెద్ద వాళ్ళకు తెలివచ్చింది, మాకు తెలియదు సారు. తెలియదనే చెప్తాము. తెలిసినా తెలియకపోయినా మేమైతే ఒక మహిళగా ఖండించుతున్నది. దీన్ని కవితక్క చేసింది అయితే మాకు తెలియదు సారు. ఇది ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చారు, ఢిల్లీ పోలీసులు వచ్చి మహిళలు వచ్చి పట్టుకొని పోయిన రామను. ఇక ఉంటే ఇంత అట్లా బీజేపీ వాళ్ళదే ఉంది చేయి తప్ప, ఇది కవితక్క చేసింది మాకు తెలియదు సార్. కానీ ఒక మహిళగా నేను ఖండించుతున్నా దీన్ని. ఓకే, రైట్. అయితే మరి ఉచిత బస్సు గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే దానివల్ల మహిళలకు ఉచిత బస్సు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? ఏమన్నా ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో మీకు ఉపయోగపడిందా ఆ ఉచిత బస్సు? ఉచిత బస్సు ఎక్కేంత అవసరం నాకు లేదు, నేను ఎక్కను నాకు లేదు. కానీ అయితే నేను ఒకటే చెప్తాను సార్, ఉచిత బస్సు అని పెట్టిన బదులు ఆయన ఏం చేయాలంటే, అదే బస్సు పెట్టే బదులు నువ్వు 500కి ఇంటింటికి 4 కోట్లన్నర జనాలు ఉన్నారు మహిళలు. 4 కోట్లన్నర జనం ఎప్పుడైతే నీకు ఓట్లు వేసిరో, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఓట్లు ఎత్తురు. కాబట్టి ఈ 4 కోట్లన్నర మంది మహిళలకు నువ్వు అదే గ్యాస్ 500కి ఇంటికి నీకు పంపుతావు కదా, మీకు జేజేలు కొడుతురు మహిళలు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మాకు ఇలా గెలిచిన సీఎం గ్యాస్ 500కి ఇచ్చిన జేజేలు కొడుతురు. నువ్వు బస్సు పెట్టి అందులో ఫలితం లేదు సార్. ఎందుకంటే చాలామంది వయసోళ్ళు ముసలోళ్ళు కలిసి ఎక్కుతారు, గొడవలు అవుతున్నాయి. అదే ఒక వికలాంగులకు, ఒక ఉర్దూ వాళ్ళకు, ముసలోళ్ళకు, ఒక కాలేజీ పిల్లలకు, ఒక స్కూల్ పిల్లలకు నువ్వు పెడితే, ఇలా వికలాంగులకు పెడితే ఒక పేరు నీకు మంచిది వచ్చు. అందరు కలిసి ఎక్కిపోయి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు సార్. అలా సీటు దొరకలేవు సారు, బస్సు వేస్ట్ సారు. ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు పెట్టలేదనుకో, ఒక ఆమె ఒక పెళ్లికి పోవాలి, పోకుండా అవుతుందా సార్? ఆటో పట్టుకొని పోతుంది. ఒక ఆమె తల్లిగారింటికి పోవాలి, ఆటో కట్టుకొని పోతుంది. బస్సు ఉన్నా పని లేదు, లేకున్నా పని లేదు, ఉపయోగం లేదు ఇందులో. మరి అంత కేసీఆర్ గారు అంత పోరాడి తెలంగాణని సాధించుకుని తెచ్చుకున్న వ్యక్తిని ఇక్కడ ప్రజలు 2 సార్లు నమ్మారు, 3వసారి ఎందుకు నమ్మలేకపోయారు? అంటే దానికి కారణం కాంగ్రెసేనా, లేకపోతే ప్రజల్లో ఆయనకి వ్యతిరేకత ఉందా? చాలామంది అంటున్నారు ఆయన మూర్ఖంగా ప్రవర్తన వల్ల ఆయన ఓడిపోయాడు, కేటీఆర్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఓడిపోయారు. కొంతమంది అయితే కుటుంబ పరిపాలన, కవిత కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, కేసీఆర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు మొత్తం కూడా, అందుకే కుటుంబ పరిపాలన వల్ల ఓడిపోయారని చెప్పేసి అంటున్నారు. సో మరి ఇవన్నీ కూడా వాస్తవం అనొచ్చా? సారు నేను ఒకటే చెప్తున్నా, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలిపెట్టుకోవాలి. ఏదైనా సరే
మంచోసాడు. ఇప్పుడు ఈ ప్రతిపక్ష పోళ్ళు మాట్లాడాలి, అది ఖచ్చితంగా వాళ్ళ గురించే వీళ్ళ టార్గెట్ అంతా. ఈ ప్రతిపక్ష వాళ్ళ టార్గెట్ అంతా వాళ్ళ కుటుంబం మీదనే ఉంది కాబట్టి వాళ్ళ గురించి కాలే ఈ మార్పు. కొంతమంది ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఆయనకు జంపైరు చూసినవా, అటువంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండి పబ్లిక్ వేయలే. పలానోడు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిండు, మళ్ళీ బీఆర్ఎస్ రేపు ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్లో జంప్ అవుతాడని వాళ్ళ వల్ల ఓట్లు పడలే ఎవరికి, మా బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడలేదు. ఒకటి మార్పు కావాలని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్దోళ్ళు తిరుగుకుంటా 2 లక్షల మాపి ఒకటి చెప్పిండ్రు, తులం బంగారం ఒకటి చెప్పిండ్రు. మాకొక్కసారి మార్పు ఇవ్వండి, ఒక్కసారి కూడా మాకొక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇందులో ఏముందో కేసీఆర్ కంటే ఎక్కువ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం మాకు ఎక్కువ పెడతారన్న ఆశపడి ప్రజలు నమ్మి మోసపోయినరు. మసిముసి మారడుగాయాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పబ్లిక్ అరిచేతిలో వైకుంఠం చూపించింది. ఇది ఎంత కళ్ళకు గంతలు కట్టిన ముచ్చటే తప్ప కేసీఆర్ తప్పు చేసిండు, వాళ్ళకు అహంకారం ఉంది తండ్రి కొడుకులకు, అవన్నీ తప్పుడు మాటలు సారు. వచ్చినోళ్ళకల్లా ఇవాళ కేసీఆర్ వచ్చిన ప్రజలను నా బిడ్డలని ఆదరించిండు సార్. నీకు ఒక్కటి చెప్తున్నా సార్, ఎన్టీ రామారావు ఉన్నాడు, ట్యాంకి బండినాడు, బొడ్డులో నీళ్ళల్లో సముద్రంలో బుద్ధు నిగ్రహం పెట్టిండు రామారావు. దానికి ఎదురుగా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చినాక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిండు కేసీఆర్. మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన అందరికీ ఒక ఆదర్శమూర్తి. ఆయన ఎవరు? డాక్టర్ అంబేద్కర్. అందరికీ ఒక దేవుడు, మాకు కూడా దేవుడే ఆయనని ఇవ్వాలని నడిబొడ్డు హైదరాబాద్లో పెట్టిండు కేసీఆర్. ఆ ఘనత కేసీఆర్ది. దానికి ఎదురుగా అమరవీరుల తూపం కట్టించిండు కేసీఆర్. ఆ ఘనత కేసీఆర్ది కాదు. సచివాలయం పాతది కూలగొట్టి కొత్త సచివాలయం కడితే కేసీఆర్ ఎందుకు కట్టిండు అని కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టి మట్టిపోచారు. ఇప్పుడు మీరే కూర్చుంటారు కదా సచివాలయంలో. సచివాలయం మీ పాలే అయిపోయాయి, ప్రగతి భవనం మీ పాలే అయిపోయాయి. ఇలా కేసీఆర్ కూర్చుంటుండా? మరి ఇవన్నీ కట్టి ఇలా కేసీఆర్ ఇవాళ యాదాద్రి ఎట్లుంది, ఇవాళ రోడ్లు ఎట్లున్నాయి, ఇవాళ దుర్గమ చెరువు కట్టించిండు కేసీఆర్. ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్. ప్రాజెక్టులు ఎక్కడ చూసినా ప్రాజెక్టులు, ఆడ చూసినా తెలంగాణ రాష్ట్రం జేజేలు కొడుతుండు. ప్రతి ఒక్క కార్యకర్త గుండెలలో ఉన్నాడు కేసీఆర్. గుండెలలో గుడి కట్టుకుండు కేసీఆర్. ప్రతిపక్ష పోలు ఖచ్చితంగా అంటారు సార్, ఇది ఒకటి కావాలంటే ఒకటి వదులుకున్నట్టు వాళ్ళ మీద టార్గెట్ పెట్టిన సారి కాదు. అంతేగాని ఖచ్చితంగా కేసీఆర్ మంచి పనులు చేసిండు. కేసీఆర్ అంటే కేసీఆరే. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇన్ని రోజులు మీకు ఎలా అనిపించింది? ఇక మేము ఏ సీఎం పేరు చెప్పాం సార్, మాకు అవ్వద్దు. కానీ పరిపాలన అంటే పరిపాలన చేస్తున్నారు కానీ పనులు కాలేదని ఊరని చెప్తానేవారు. రైతులు అరిగోస పెడుతున్నారు, రైతులు ఎడతానేవారు, మొత్తుకుంటానేవారు, ఒరిజినల్ కాలే పెడతానేవారు. అది నేను చెప్పుడు నువ్వు చెప్పుడు కాదు, కన్నతోడు చూస్తానే ఉన్నాం. రైతులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రవెల్లి దయాకర్ రావు, వీళ్ళందరూ, పద్మారావు గౌడు, తరసాని శ్రీనివాస్ అన్న, యాదవ్ అన్న, అందరూ మంత్రులు, మాజీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు మన కేసీఆర్ అంతా కుంటుకుంటా కూడా నల్గొండ, హన్మకొండ, వరంగల్లు, కొడుకన్ల, దేవరపూల, కామరెడ్డిగూడెము, పాలకుర్తి, చెన్నూరు, జన్గాము మొత్తం చేతురు. గొయ్యాల మళ్ళీ ఈడికి పోతురు, కరీంనగర్ పోతురు. ఏది రైతులను మందలు ఎనికి పోతురు సారు. 215-20 మంది చచ్చిపోతే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఇప్పటికి ఓదార్చలే. ఏమైంది రైతన్నా, నేనున్నా ఎగురానికి ఇంత పరిహారం అని చెప్పలే. ఆనాడు కవులు రైతులకు కూడా ఇచ్చిండు కేసీఆర్. ఆనాడు రైతులే ఒకవేళ కొట్టుకపోయి వడగల్ల వానొచ్చి నీ వర్షాన్ని కొట్టుకపోయినా కూడా ఇదే కేసీఆర్ పోయి నేనున్నా అని చెప్పి రైతుకు భరాసు ఇచ్చిండు. రైతుకు భరాసు ఇచ్చి ఎకరికి 12,000 ఇచ్చిండు, ఎకరాన 12,000 ఇచ్చిండు. కవులు రైతుకి ఇచ్చిండు కేసీఆర్. ఓదార్చిండు రైతులను. మరి కేసీఆర్ చేసిన పనులు కాంగ్రెస్ కూడా చేస్తే వీళ్ళకి కూడా జైలు కొడతారు కదా సారు. ఖచ్చితంగా అవుతుంది కదా వీళ్ళకి కూడా. మరి వీళ్ళు పోతలేరు ఇప్పటికీ. అదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళే తిరుగుతుర్రు ఏదో రైతుల చుట్టూ. మరి రైతుకు ఎకరాన 25,000 అని అంటారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోతలేరు, బతికిన వాళ్ళ దగ్గర పోతలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు చూడు ఆమెను జైలు పట్టియాలి, ఈయన ఎక్కడి కేసు, ఇక ఫోన్ నెంబర్లు వచ్చినాయి, కేటీఆర్ చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు, అందులోకి వెళ్ళి ఇంట్లోకి ఇంకెంతమంది వస్తారో, ఇంకెంతమంది ఈ ఎమ్మెల్యేలను గుంజుకోవాలి. ఇక వీళ్ళ పని అంతా ఇక గదే ఉంది, వీళ్ళకి ఇదే పని తప్ప. ప్రజా పరిపాలన మానేసి కేసులు అయిపడుతున్నారు. నేను అనేది ఏంటి, ప్రజల గురించి పట్టించుకోండి. మీ ఆలోచన ప్రజల మీద పెట్టండి. రైతులను మందలియండి, సచ్చినోళ్ళను ఓదార్చండి. రైతుకి ఎంతమంది ఏమైందో, ఎట్లయిందో, నీకు ఎంత ఎగురాలు, ఎంత నష్టమైందో అవి చూడండి. రైతులకు తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు, కరెంటు కొరతలు, కరెంటు చక్కగొత్తలేదు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన సాటర్లు, బద్దనెర్ర పట్టిన పొలాలు, బోర్లలో నీళ్లు
నీళ్లు లేవు, 5 బోర్లు వేసుకుంటూ 5 లక్షలు అప్పు అయిందని చెప్పి రైతు పెన్లము, నా భర్త చచ్చిపోతుండు, నా భర్త ఇంద్రియం తాగుతుండు అని చెప్పి రైతు పెన్లాలు ఏడుతురు సార్. 5 బోర్లు ఎత్తే 5 లక్షలు అప్పు అయిందట. మరి రైతు ఎట్ట కట్టాలి 5 లక్షల అప్పు? చెప్పండి సార్. మరి ఇవన్నీ ఉన్నాయి. మరి కేసీఆర్ ఉన్నాడు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ నీళ్ళన్నీ ఎక్కడ పోయి? ఆ సముద్రం ఎక్కడ పోయి? చెర్లలో నీళ్ళు ఎక్కడ పోయి? పొలాలలో నీళ్ళు ఎక్కడ పోయి? ఇలా బద్దనెర్ర పడితే అగ్గిపుల్ల గీకెత్తురు. నేను పుట్టి ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్న సారు ఒడిసేన్లు కాలబెట్టంగా నేను చూడలే సార్. నేను అదేం చూడలే. ఒడిసేన్లు మొత్తం కాలబెడుతురు, మిగిలినవి ఉంటే పసల మేపుతారు, గొర్రెల మేపుతారు. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కాకుండా ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగుందా, తెలంగాణ విడిపోయిన తర్వాత బాగుందా? ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు మాకు ఇంత రాజకీయం అంత అనుభవం లేదు సార్. నాకు లేదు. నేను ఇంకే పార్టీలకు పోలేదు. ఆంధ్ర అలాగే కావాలి, తెలంగాణ అలాగే కావాలని చెప్పి పాపం కొట్లాడిండు కేసీఆర్. కొట్లాడిండు ఒక్కడిగా కొట్లాడితే ఇప్పుడు నీలాంటోడు పడుచు పిల్లగాళ్ళు కూడా కేసీఆర్ అంటే నిజంగా కేసీఆర్ మా గురించి కొట్లాడుతాడు, ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ కొట్లాడుతాడు అని చెప్పి జనం వెంటబడ్డరు, పొంగ పిల్లలు ఎంత వెంటబడ్డరు. పోరాడిండు కేసీఆర్, పోరు చేసిండు కేసీఆర్, కొట్లాడి తెచ్చిండు కేసీఆర్. ఈ 1200 మంది కూడా బలిదానం అయిపోయారు. ఈ భారతమాత ఒడిలో కళ్ళు మూసిర్రు. 1200 మంది అమరవీరులకు ప్యాన త్యాగం చేశారు. మరి అమరవీరులు 1200 మంది పోయినరు. మరి అది ఉట్టికపోతుందా? ఆ త్యాగం ఉట్టికపోతుందా? 1200 మందిని 60 మళ్ళీ కేసీఆర్ జైలుకు పోయిండు. జై తెలంగాణ జై అంటే జైలుకు పట్టుకపోయి జైల్లో కొట్టిరు. లాఠీ దెబ్బలు తండ్రి కొడుకుల కేసీఆర్ కేటీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారు, చిప్పకూడు తిన్నారు, లాఠీ దెబ్బలు కొట్టిర్రు. జై తెలంగాణ అని చెప్పి నినాదాలు చేసిండ్రు. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి జై తెలంగాణ అని జెండా లేపినరా? బీజేపీ వాళ్ళు పోయి జై తెలంగాణ అని జెండా లేపి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా మీకు తెలంగాణ రాష్ట్రం దక్కింది. ఈ కేసీఆర్ చేసిన నినాదాలు, ఆయన చేసిన ఒక ఉద్యమం, ఆయన చేసిన నిరార దీక్ష, ఆయన మంచిలు పుట్టలే, ఆయన అన్నం తినలే, ఆయన నీళ్లు తాగలే, నిప్పులు తాగలే, ఆఖరికి చచ్చిపోతుండని చెప్పి హాస్పిటల్ వేసారు కేసీఆర్ను. హాస్పిటల్ వేసినాక సోనియా గాంధీ మేడం అప్పుడు దయ తలిసి మాకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్కు. ఇంత బక్కటోడు కేసీఆర్ తెస్తాడా తెలంగాణ అన్నారు. తెచ్చిండు తెలంగాణ. ప్రమాణ స్వీకారంలో నువ్వేం చేస్తామని అడిగిండు. నేను రైతును రాజును చేస్తున్నా అన్నాడు. రైతులకు రాజు బిరుదు ఇచ్చిందే ఇవాళ మా కేసీఆర్. రైతులను రాజులు చేసిండు మా కేసీఆర్. ఇవాళ కేసీఆర్ జిందాబాదు. ఇవాళ పులి 4 అడుగులు వెనకకేసిందని చెప్పి నక్కలు ముర్తాయట. కానీ వెనకకేసిన పులి ముందుకు ఇంకా 10 అడుగులు ఎత్తదన్న సంగతి ఈ నక్కలకు తెలియదు. అయితే మల్లన్న మీకు ఎట్లా అమ్మ, మల్లన్నతో ఏమన్నా పరిచయం ఉందా మీకు? బాగా ఏం లేదు. ఈ టీఆర్ఎస్ పార్టీలకు కూడా నేను సామాన్యంగా పోలేదు. ఇక అందరూ నేను చెప్పినగా కాంగ్రెస్ ఓడిపోగానే మళ్ళీ టీఆర్ఎస్లో చంపారు పెద్ద పెద్ద లీడర్లు. ఇవులే అందరు పోయినా కూడా మేము ఇంట్లోనే ఉన్నాక ఇక్కడ ఒక కార్పొరేటరు మా అమ్మాయికి చెల్లె ఒక 4 కావాలి, 10 మంది కావాలి మహిళలను అడుగుతారు కదా, అట్లా పరిచయం అయింది నా బిడ్డ. అయిపోయినాక అన్న మరి నేను కూడా చెల్లె రారాదరా పార్టీల కంటే ఏమో అన్న అందరు పోయిర్రు, మమ్మల్ని ఎవరు రమ్మని లేదు, ఎట్లా పోవాలన్నట్టుగా మేము అనుకుంటే నా కూతురు తీసుకుపోయి మల్లారెడ్డి ఇంటికి తీసుకుపోయి కండువ కప్పిపించిండి. అయిపోయింది. ఆమె పోయినాక 4-5 నెలలకు అప్పటిదానికి ఇంకా నేను పోలే. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటే నాయకుడితో పోతా, ఎవరు లేరు కదా నేను నా ఇంట్లో నేను ఉన్నాక అప్పుడే మాకు బతుకమ్మ పండుగ వచ్చింది. బతుకమ్మ చీరలు పంచుతుర్రు. బతుకమ్మ చీరలు ఇదే ఊర్లో పంచుతుంటే నేను కూడా పోయినాక ఒక ఆమె నా ఫ్రెండ్ అని ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యో నన్ను పరిచయం చేయరాదబ్బా మల్లారెడ్డి కానీ నేనే అనగానే, సారు నేను గెలిచినప్పుడే గెలిచింది నా ఫ్రెండ్, ఈమె చాలా గట్టిగా మనిషి, బాగా మాట్లాడుతుంది, మంచి సార్ అని చెప్పి నా ఫ్రెండ్ శోభారెడ్డి అని ఉంది. ఆమె పరిచయం చేసింది. అబద్ధం ఆమె పరిచయం చేయగానే మల్లారెడ్డి ఏం చేసిండు, అయ్యో కండువ లేదు కదా, కట్టు బొట్టు వేష భాష తెలంగాణ బిడ్డ ఎంత బాగుంది, ఈమె ఏం పేరు అంటే కేతమ్మని. అక్క ఎంత బాగున్నావు అక్క, నీ వేషం భాష నీ ఒక తెలంగాణ నిజంగా ఉర్తిపడే విధంగా ఉన్నావు అక్క, నువ్వు ఒక దేవత అమ్మవారు లెక్క ఉన్నావని చెప్పి, అరే ఒక గులాబీ చీర ఇవ్వండి అని చెప్పి ఆ బతుకమ్మ చీరలు పంచుకుంటా ఒక గులాబీ చీర తీసుకొని మల్లారెడ్డి నా మెడల మీద వేసిండు. అప్పుడు మెడల మీద వేసిన మల్లారెడ్డిని నేను ఇప్పటికి ఇడవలే. మంచి కాడికే పోతా, చెడు కాడికే పోతా, నేను రాఖీ కడతా. 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాఖీలు కట్టితే నాకు చీరలు పెట్టిండు. ఆపతాయిన పోయినా సాపతాయిన పోయినా నా చిన్న బిడ్డకు నాకు ఇలా కాలేజీలో ఫ్రీగా సీట్ ఇచ్చిండు. అందుకే నాకు మల్లారెడ్డి ఇష్టం. నా భర్త కూడా పక్షవాతం వచ్చి చచ్చిపోయేటోడు బతికిండు. ఆయన హాస్పిటల్లో 15 రోజులు వేసుకొని 15 రోజులు ఉంటే ఉట్టిగా ₹1 తీసుకోకుండా మాకు ప్రత్యేకంగా రూమ్ ఇచ్చిండు, బెడ్డు గుడ్డు. పొద్దున్నే 7 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 7 గంటలకు సాయంత్రం అన్నం. నా భర్తకు నా బిడ్డకు అన్నం పెట్టుకుంటా 15 రోజులు. ఆ మల్లారెడ్డి కడుపు చల్లగుండా. నిజంగా మల్లారెడ్డి అంటే మాకైతే మల్లారెడ్డి దేవుడు.
మల్లారెడ్డి మళ్ళీ ఇదే చిన్న పిల్లగాడు నాకు మునిమనవాడు పుట్టిండు మనవరాలకు ఆ పిల్లగానికి గుండెకు హోళ్ళు వచ్చిందంటే మల్లారెడ్డి హాస్పిటల్నే బాబు బతికిండు నా భర్త బతికిండు కాలేజీలో సీటు ఇచ్చిండు ఇంతకంటే నాకు ఏం కావాలి సారు మా జన్మ ధన్యమైంది మా మల్లారెడ్డికి నిజంగా చెయ్యెత్తి మొక్కుతున్న నా అన్నకు జీవితాంతం వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్లకు రుణపాటు ఉంటే ఆ కుటుంబం చల్లగా బతకాలి సారు. మరి అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో బయట కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కాంగ్రెస్లోకి జంప్ అయిపోతున్నాడు, కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి. ఒకవేళ మల్లారెడ్డి కనుక అలాంటి డెసిషన్ తీసుకుంటే మీరు బీఆర్ఎస్లోనే ఉంటారా, కాంగ్రెస్ వైపు వచ్చేస్తారా? అది తర్వాత విషయం సార్, ఇక తర్వాత విషయం. కానీ మల్లారెడ్డి ఓడు సారు, పోడు 100% ఓడు. మల్లారెడ్డి ఓడుగా ఇందులోనే ఉంటాడు. అమ్మా, ఇంతమంది పెద్ద వ్యక్తులు తెలుసు అంటున్నావు, నువ్వు చూస్తుంటే ఒక చిన్న ఇంట్లో ఉన్నావు, ఇది కూడా సొంత ఇల్లేనా కాదమ్మా? కూతురు పెద్ద కూతురు భర్త చచ్చిపోయిందని పెద్ద మా భర్త చచ్చిపోయిందని ఆమెకు 200 గదాలు ఏమో 200 గదాలు ఇచ్చిన సారు. 200 గదాలు ఆమె కొనుక్కుంది సారు. మొగడు ఉన్నాడే కొనుక్కుండు, భర్త చచ్చిపోయిండు. ఇక సరే అని చిన్న భర్తకు పక్షవాతం వస్తే నా చిన్న కూతురు దగ్గర ఉంటాడు సార్, నేను నా పెద్ద కూతురు దగ్గర ఉంటాను సార్, అంతే. అదే రూమ్ సారు. ఇవాళ కాదు నువ్వు ఊరు మొత్తం ఎంక్వైరీ చేయండి సార్. 37 ఏళ్ళు, ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళ నుంచి ఇదే రేకులు ఇల్లు సార్, అప్పుడు కట్టిన ఇల్లే సార్ ఇదిగా. అదే నాకు దేవాలయం. ఇంత బాగా మాట్లాడుతున్నా కదా, నాయకుల నుంచి నీకు ఎలాంటి సహాయ సహకారాలు ఏం లేవా సార్? ఇవ్వలేమి ఇవ్వలే, నేను చెయ్యి చాపాడుగాను కదా సారు. నువ్వు అన్నట్టు ఎరకలేని వాళ్ళు అంటారు ఆమెకి ఏం తక్కువ అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు సారు. పెట్టేటోళ్ళు పెడదామంటే కూడా పెట్టనీయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సారు. అలా పెద్ద నాయకులు ఉన్నారు కదా, చాలా పెద్దోళ్ళు ఉన్నారు. చాలా ఒక్కొక్క రోజు కూడా ఎప్పుడు నోరు తెరిచి అడగలే, నేను ఎవరిని అడగలేదు సార్. ఎప్పుడు వాళ్ళని ఒక 50,000 ఇవ్వండి అని నేను అడగలేదు సార్. ఎందుకంటే అక్కడి నుంచి రావు, ఎక్కడ అడిగినా రావు కదా. అడిగి నా నోరు చెడగొట్టుకోవాలి ఎందుకని చెప్పి ఏదో ఛాయ నీళ్ళు ఛాయ బిడ్డ తినుకుంటున్నాం, ఉన్న నాడు తింటాం. నా భర్త నేను లేనాడు, వంట ఉన్న చిన్న కూతురు మా పెద్ద కూతురు ఆ టైంకో ఈ టైంకో పెడతానే ఉంటారు సార్. అయితే మీది ఎక్కడ, సొంతూరు ఎక్కడ మీది? మాది నల్లగొండ సార్. నల్లగొండ దగ్గర తాటిపాముల గ్రామం అని ఉంది సార్. అక్కడ పుట్టంగానే నేను పుట్టిన నెలకు అమ్మ చచ్చిపోయిందట. మా అమ్మ లేదు, మా అయ్యమ్మల్లో లగ్గం చేసుకుంటూ మా అయ్య చూడలే, తాత అమ్మమ్మ దాదిరు లగ్గం చేసిర్రు. పెళ్లి కాగానే నా భర్త తీసుకొని విజయవాడకు పోయిండు. చెరగొట్టనికి పోయినా, చెరగొట్టనికి పోయి 2 ఏళ్ళు ఉన్నా. పెనుగలూరు విజయనగర్ కాలనీ పాలమూరు అటే ఆంధ్ర సైడ్ పెనుగలూరులోనే పేరుగొట్ట పోయిన సార్. 2 ఏళ్ళు ఉన్నా. 2 ఏళ్ళు ఉన్నాగానే 2 ఏళ్ళలో నా పెద్ద బిడ్డ కడుపులో పడ్డది సార్. అక్కడనే నా భర్త అప్పుడు నాకు పెళ్ళి అయింది 10-13 ఏళ్ళకే. కొట్టేది, దగ్గరికి తీసుకునేది. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే నాకు తల్లి తండ్రి, ఆయనే దగ్గరే 2 ఏళ్ళు ఉన్నాక గర్భవతినై మళ్ళీ తిరిగి అమ్మగారు ఊరికి వచ్చిన. అమ్మగారు ఊరు అమ్మమ్మే. ఆడుకొచ్చినాక మిర్యాలగూడెం కోతలకు పోయినాం. బొమ్మాయి కుప్పర్ పని పోయినాం. మా 20,000 అప్పేసింది. 20,000 అప్పు ఎట్లా తెరుపుకోవాలి, తిననీకి తిండి లేదు, కూలి చేసుకుంటే బతికేటోళ్ళం సార్ మేము అని చెప్పి కూడా బొమ్మాయి కుప్పర్ పనికి పోయినాం. 2-3 నెలలు ఉన్నాం. మాకు ఇందిరా లేడ, మాకు ఇందిరా కాంద ఆగమాగం చేసిరు అక్కడ వాళ్ళు. మళ్ళీ తిరిగి మా అత్తగారి ఊరికే వచ్చినాం. ఉప్పర్ పనికి నా మగడు నేను ఇప్పటిదానిక బాసనలో పనిచేసిన, ఉప్పర్ పని చేసిన. అంటే నీకు పెళ్ళైన తర్వాత నుంచి, పెళ్లి కాకముందు నుంచి కూడా నీకు చాలా కష్టాలు అయితే ఉన్నాయి. మేకల కాడ పెట్టిండు మా తాత, మా అమ్మ ఆయన మామ. మేకల కాసుకుంటా అడవిలనే వండుకుంటా పొద్దున పోతే పొద్దుకు వచ్చేది. మేకల కాడ ఉన్న పసుల కాసిన, మేకల కాసిన. ఇక ఒకవేళ మేకలైనా అమ్మే వరకు నేను 13 ఏళ్ళ బిడ్డనైనా ఇక అప్పుడు నన్ను పెళ్లి చేసిరు. ఏం గతి లేనోనికి ఇచ్చిర్రు. ఎటు కూడా ఇక మా అమ్మ లేదు కదా సారు, సాదిరు ఏదో ఇక పోనీ ఎట్టాటోనికి అట్టాటోనికి ఇస్తే నన్ను పెళ్లి చేసినాక 2-3 ఏళ్ళు కూడా జీతానికే పోయేది. కొమ్మటోళ్ళకు జీతం ఉండు, నా భర్త జీవితం ఉండు. ఆయన జీతం తెచ్చేది, అప్పులు, మా అత్త కళ్ళు అమ్మేది, నేను నా ఆడబిడ్డ ఇన్న కూలి, కన్న కూలి, కల్వ, కొయ్య, పల్లికాయ, వీకాయ కూలి చేసిన కడుపుకు. నా బిడ్డకు 3 అంటారుగా సారు, ఇప్పుడు ఏదో అంటారుగా సార్, ఈ నుంచి వెళ్ళి లోతుకుంటే ఎంత దూరం ఉంటుందో, సికింద్రాబాద్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం 3 మైళ్ళు వరిసేను పోయబోయినా మళ్ళీ కొడవలు పట్టుకొని ఇంటికి వచ్చి పిల్లకు పాలిచ్చి నడిచి 3 మైళ్ళు కలువ పోయి వరిసేను పోయబోయి 3 మైళ్ళు పోయి ఇంటికి వచ్చి పిల్లకు పాలిచ్చి తిననీకి గట్క లేకుంటే 2 ఉప్పురాళ్ళు నోట్లు వేసుకొని పోయేదాన్ని సార్. అన్నమో రామచంద్ర అన్నం అన్నాడు, అన్నం లేదు సార్, లేదు. చాలా కష్టపడ్డా. హైదరాబాద్కి వచ్చి కూడా ఇలా ఇట్లా ఉన్నానంటే కూడా చాలా ఇబ్బందుల పాలైనా, చాలా చేసిన, మున్సిపాలిటీ డ్యూటీ చేసిన, రోడ్డు ఊడ్చిన. ఈడ కూడా ఈ నుంచి మారడు వెళ్ళికి బాసనలో కొలువు పోయినా సారు. 10 ఏళ్ళు బాసనలో కొలువు చేసిన. ఉప్పరి పని నా భర్త, నేను ఉప్పరి పని ఇది కట్టుకుంది కూడా నా భర్త నేనే.
చాలా కష్టపడ్డాం సార్. నీళ్లు లేవు, నిధులు లేవు, ఈడ గుడిసెలు, చీపురి గొయ్యల కంచె, శిల్పాల చెట్లు, ఇదంతా. ఇలా మల్లారెడ్డి గెలిచినాక ఈ మల్లారెడ్డి ఈ రోడ్డు కూడా మల్లారెడ్డి వేసిందే సార్. ఆనాడు బాలాజీ నగర్ అంటే 4 గుడిసెల బాలాజీ నగరే. ఇవాళ మల్లారెడ్డి గెలిచి మళ్ళీ అయినాక ఇక్కడ మంత్రి మల్లారెడ్డి చేసిన పనులే ఉన్నాయి. 200 కోట్లు తెచ్చిన ఘనత మల్లారెడ్డిది. గల్లి గల్లికి రోడ్డు, ఇంటింటికి నల్ల. ఇవాళ ప్రతి ఒక్క మహిళ ఇంట్లో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి మల్లారెడ్డి ప్రతి పని చేసిండంటే ఇవాళ మాకు మంత్రి మల్లారెడ్డి చేసిండు సార్. ఇక్కడ మాకు ఏ లీడర్ చేయలే సార్, ఇక్కడ చేయలే. సో అంటే మొత్తానికి చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు కూడా ఒక మంచి బయట మీకు మంచి పేరున్న ఒక కార్యకర్తగా, అంటే సాధారణంగా ప్రజల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కలవడం అంటే అది సాధ్యం కాని పని. ఎప్పుడో ఒకసారి ఏదైనా మీటింగ్ వస్తే కలుస్తారు. అయినా మీరు కలవాలనుకుంటే వెంటనే కలవచ్చు. అయినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు నన్ను పిలుస్తలేరు సార్. నన్ను ఎవరు రమ్మనరు, నన్ను ఎవరు పిలవరు. ఏం పిలిచినా మల్లారెడ్డి పిలుస్తాడు. ఎప్పుడన్నా ఒకసారి చూడాలనిపించి మా ఆయన గొంతు తినాలని నేను ఎప్పుడన్నా ఎందుకంటే ఆయనకు ఎన్నో ఉంటాయి కదా పనులు సారు. పెద్ద మనుషులు వాళ్ళు, చాలా పెద్దోళ్ళు. ఎప్పుడన్నా ఒకసారి నేను ఫోన్ చేసి సారు నమస్తే అంటే నమస్తే అమ్మా అంటాడు, చెప్పమ్మా అంటాడు. ఏం లేదు సార్ అంట. ఒకవేళ ఏదైనా పని ఉంటే కేతకా రేపు తయారయ్యారా మీటింగ్ ఉంది అంటాడు. ఇక మల్లారెడ్డికి తప్పించి నన్ను ఎవరు పిలువరు సారు. ఎవరు పిలువరు. మల్లారెడ్డి తోట తిరుగుతాం. మల్లారెడ్డికి ఇది మాట్లాడంటే ఇటు పోదామంటే ఇటు పోదాం, మీటింగ్ గిడ మాట్లాడాలంటే మాట్లాడడం వల్ల ఉద్దాడ కూర్చోమంటే కూర్చుంటా. మల్లారెడ్డి అడుగుదాడాలని నేను అడుగుతున్నాను. నేను మల్లారెడ్డి అక్క అంటే అక్కే, మల్లారెడ్డి చెల్లి అంటారు నన్ను అందరూ, ఆయన నన్ను అన్న అంటారు. సరే ఏనాటి అనుబంధమో మేము రుణపడి ఉంటాం. నా కుటుంబం నేను రుణపడి ఉంటాం మల్లారెడ్డికి. ఆయన కూడా చాలా కష్టపడి వచ్చాడు కదా, పాలమ్మాడు, పూలమ్మిండు, బోర్వేలు నడిపించిండు, చిట్టు పని నడిపించిండు, స్కూళ్ళు పెట్టిండు, కాలేజీలు పెట్టిండు. కష్టపడి పైకి వచ్చిండు. ఆయన కష్టపడి పైకి వచ్చినా కూడా ఆయన మీదనే ఏడుపు. సరే గీతమ్మ, మొత్తానికి నీతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా కష్టపడ్డారు మీరు. ఈరోజు అంటే మీ కష్టాన్ని నమ్ముకుని మీరు బ్రతుకుతున్నారు. ఇప్పటికి కూడా ఎంత మంచి పేరున్నా కానీ ఎవరిని కూడా చేసి సహాయం అడగట్లా. సెకండ్ మీద నుంచి కూడా ఇలాగే ఉంటారు. ఇలాగే ఉంటా. ఇక ఇప్పుడు ఈ ఊళ్ళో కుతాటి సీను అని ఉన్నాడు. కుతాటి సీను శ్రీకాంత్. ఎప్పుడైనా బాధ అనిపించినా, కష్టం అనిపించినా, నాకు డబ్బు లేకపోయినా, ఏదన్నా ఇక్కడ ఒకవేళ నా కడుపులో ఆవేశం ఉన్నా అడిగి పోయి కూర్చుంటా. చాలా గొప్ప మనుషులు వాళ్ళ తండ్రి కొడుకులు. వాళ్ళ కొడుకు కార్పొరేటర్. ఇప్పుడు చాలా గొప్ప మనుషులు. నేను పోయి ఆడ కూర్చోగానే నన్ను అర్థం చేసుకుంటారు. శ్రీకాంత్ అమ్మ వచ్చింది రానగానే, అవును నాన్న అమ్మ వచ్చింది అంటారు. 4,000 5,000 చేతిలో పెడతారు. అయ్యాకి తిరుపతి పోతున్నా మా ఫ్రెండ్స్ తోటి, అయ్యాకి ఏమిడాలకు పోతున్నాకి కోవరీలకు పోతున్నా అయ్యా అంటే డబ్బులు ఇస్తారు. నా బిడ్డలు రాఖీ కడితే నా బిడ్డలకు 5,000 పట్టు చీరలు పెడతారు. మంచో చెడు ఆధారం అమ్మగారు లేకున్నా నాకు కుతాటి సీను, కుతాటి శ్రీకాంత్ మాకు సాయం చేస్తారు. సరే మీటింగులకు పోవాలంటే కూడా ఒకవేళ ఈడ ముదరాజు కొండల అధ్యక్షుడు ఉన్నాడు. ముదరాజు కొండల అధ్యక్షుడు కార్లా అమ్మ రాండ్రి అని చెప్పి ప్రతిసారి 5 ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా ముదరాజు కొండల కార్లో వెళ్ళిపోతాం సార్. మేము అన్నం పెట్టిన వాళ్ళకి ఎప్పుడు మనం మోసం చేయం, అన్యాయం చేయం. మాకు మేలు చేసిన వాళ్ళు మాత్రం వీళ్ళే. ముదరాజు కొండల కార్లో పోతాం. అధ్యక్షుడు కారు, ఆయన కార్లో తీసుకోపోతాడు. ఈ శ్రీకాంత్ మాకు మల్లారెడ్డి అన్న వీళ్ళు తప్పించి నేను బాలాజీ నగర్లో ఎవరింటికి పోను, ఎవరిని రూపాయి అడగ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళకి నువ్వు చెప్పే సలహా ఏంటి? అంటే ఒక ప్రజల వైపు నుంచి ప్రజలకి పని, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ నాయకులమ్మ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పుడు ప్రజలకి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అవన్నీ కూడా సరిగ్గా చెయ్యమని అదే ఖండించుతున్నా కదా సార్. నేను అదే ఖండించుతున్నా. మీరు కూడా ప్రజలలో మార్పు కావాలని గెలిచిండ్రు కదా. గెలవంగానే కాదు, మీరు మీటింగులు ప్రతిరోజు పెడుతున్నారు, మీరు మీటింగులు చేస్తున్నారు, మీరు సచివాలయం పోతనేవారు, మీరు ప్రగతి భవనం పోతనేవారు, మీరు చేసేది అన్ని కార్యక్రమాలు కరెక్టే ఉన్నాయి. కానీ ప్రజలు చూసుకోరు. ఫస్ట్ ప్రజల వంక చూడండి, ప్రజలు చూసుకోండి. ప్రజలు ఎన్నుకుంటేనే గెలిచారు కదా సార్ మీరు. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారు కదా సార్ మీరు. అవును, ఇంకొక మాట ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు 6 పథకాలు పెట్టినాము. తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకి 6 పథకాల హామీ చెల్లది అంటున్నావు. మరి తెల్లగా రేషన్ కార్డు ఉన్నోళ్ళది చెల్లదని ఆనాడు కేసీఆర్ అనలేగా. తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనలే కదా. మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకు ఈ పథకాలు నడవయి అంటే, మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకి పథకాలు ఇవ్వనంటే ఎంతవరకు న్యాయం సార్? చెప్పండి. తెల్ల రాసిన కారటు ఉన్నోళ్ళకు నడవదంటున్నావు. కేసీఆర్ చేసిన పనులు చేస్తలేవు. మొత్తం ప్రజలు పట్టించుకుంటలేవు. రైతుల దగ్గర పోయి ఓదారుస్తలేవు. నీళ్ళు ఇడిస్తలేవు. మరి ఆ నీళ్ళన్నీ ఏం చేస్తున్నావు సార్ నువ్వు? నీళ్ళన్నీ ఎక్కడ బాయ్? ఇవాళ అదేదో మేడిగడ్డ బాయ్, మేడిగడ్డది పిల్లలు 2 గుంగిపోయినాయి అన్నావు. పిల్లలు అవి చేపియండి, రిపేర్ చేపియండి, కష్టపడండి. మీరు గెలిచిండ్రు కదా సారు. మీరు గెలిచినందుకు మీకు అధికారం ఉంది.
సప్పో చేసి ఆ పిల్లర్లు మీరు బాగా చేయించి ప్రజలకు నీళ్ళు వదలండి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదని మీకు మీ మేలు కొడతారు, మీకు జేజెత్తి మొక్కుతారు, మీకు జేజేలు కొడతారు. ప్రజలు నాగం చేస్తే మీకేం వస్తుంది సారు? ఇవన్నీ కుట్రపూర్వకమైన విషయాలు, పగలు, ప్రతీకారాలు ఎందుకు సారు? ఎన్నేళ్ళు చేస్తామయ్యా రాజకీయం? కాయకంటదట నేను యాప పుల్ల, తంగేడు పుల్ల, తుమ్మ పుల్ల, ఆ పుల్ల, ఈత పుల్ల, మామిడికాయ పుల్ల, అన్ని పుల్లలు తెచ్చుకొని, చీపురు పుల్లలు తెచ్చుకొని చెట్టు మీద గూడు కట్టుకుంటా. చెట్టు మీద గూడు కట్టుకుంటే నా పిల్లలను పక్కలేసుకొని నేను 1000 ఏళ్ళు వస్తా. పిచ్చినారుడా, ఎన్నేళ్ళు వస్తావు? 50 ఏళ్ళు బతకవు, మీకు రోగాలు. 100 ఏళ్ళు బతకరు మీరు, నేను 1000 ఏళ్ళు బతా అంటదట కాకి. మనం ఎన్నేళ్ళు బతాం? ఎందుకు పగలు ప్రతీకారాలు? కుట్రలు ఎందుకు? కుతంత్రాలు ఎందుకు? పగలు ఎందుకు? ప్రతీకారాలు ఎందుకు? ఈ రాజకీయం ఎప్పటికుంటుంది? ఎల్లప్పటికుంటుంది. మనకు మంచిగా కలిసిమెలిసి ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. నీది నాది కాదు, అది నాది ఇది నీది కాదు. వచ్చినాడు ఏమి తెచ్చినాం, పోయినాడు ఏం కట్టుకపోతామయ్యా. అందరం మంచిగా ఉండాలి. నేను అందరు మేలు కోరి చెప్తానయ్యా. నాకు ఒకరంటే పగలేదు, నా రైతులన్నా మేలు నేను కోరినా. కేసీఆర్ చేసిన పథకాలు ఖచ్చితంగా వీళ్ళు చేయాలి. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. రైట్, ఓకే, రిపీట్. మల్కాజ్గిరి. అయితే మరి ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎవరు నిలబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి? మల్కాజ్గిరి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో సునీత రెడ్డిని నిలబెడుతుర్రు. బీజేపీ నుంచి విఠల్ రాజేందర్ని నిలబెడుతుర్రు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ లక్ష్మారెడ్డిని నిలబెడుతుర్రు. అర్థమైందా సార్? మరి సునీత రెడ్డి, విఠల్ రాజేంద్ర గారు ఈ లోకలోళ్ళు గారు, వాళ్ళు లోకలోళ్ళు గారు, ఇక్కడ తిరిగారు, ఇక్కడ చేసిన వాళ్ళు గారు. మరి ఈయనే రాగిడి లక్ష్మారెడ్డికి ఆయనకు ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంది, రాజకీయం చేసిండు. తన కొడుకు కూడా చనిపోయిండు. ఆయన పుట్టెడు దుఃఖంతో ఉన్నాడు. అయినా కూడా పుట్టెడు దుఃఖం పక్కకు పెట్టిండు. ఆయన 30 ఏళ్ళు ఇవాళ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అనగానే రాజకీయం అనుభవం ఉందని కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇస్తే ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గానికి కేసీఆర్ నిలబెట్టిన మనిషి రాగిడి లక్ష్మారెడ్డిని కష్టపడతాం మేము, బాధలు పడైన ధర ఆయనను ఎక్కువ ఓట్ల మెజారిటీతోటి ఎంపీగా గెలిపించుకుంటాం. 17 మందిని నిలబెట్టిండు బీఆర్ఎస్ పార్టీకి. 17 మందికి ఈ ప్రజలకు మొత్తం నేను 50 ఎత్తు చెప్తున్నా. ఇంట్లో ఇవ్వాలి మీరు చేయాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రం 50 ఎత్తు రైతన్నలకు నమస్తే పాదాపి వందనాలు చేస్తున్న రైతన్నలాల జై తెలంగాణ. మీరు ఖచ్చితంగా లక్ష్మారెడ్డికి మీరు ఓట్లు వేయాలి. కారు గుర్తుకు వేయండి. 17 మంది ఎక్కడెక్కడ నిలబడ్డారో తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడైనా సరే చెయ్యికి వేయకండి, బీజేపీ పువ్వుకి వేయకండి, కారుకి వేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై మల్లారెడ్డి అన్న. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్, పాడు. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు, మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు. బిక్కుమంటున్న బీడీ కార్మికులకు, దిక్కు తోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు, పసిపిల్లల నుంచెల్లి పండు ముసలోళ్ళదనుక తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆరు, మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు. పురుడు పోసుకున్న తల్లి సల్లంగుండాలని పప్పన్నం పెట్టి నువ్వు పాలుగుడ్లు ఇచ్చినవా, ఆడివిల్ల ఉడితే నువ్వు కేసీఆర్ కిట్టిచ్చి 13,000 ఇచ్చి 10 లంగా పంపినవా. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు, మళ్ళీ గెలువాలే తెలంగాణ సరుకారు. యుద్ధమాలు చేసినవు ఊపిరి బిగబట్టినవా, కన్నీళ్ళతోటి నువ్వు కడుపు నింపినవయ్యా. సావు నోట్లే తలబెట్టి చచ్చిపోయినారన్నారు,
అందరి కొరకు నువ్వు తిరిగి లేచినావయ్యా. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. రైతును రాజును చేసి కరెంట్ ఇచ్చి నీళ్ళిచ్చి తాగే నీళ్ళు ఇచ్చినావు, సాగే నీళ్ళు ఇచ్చినావు. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ గెలువాలే తెలంగాణ సర్కారు. మళ్ళీ 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 ఎంపీ ఎలక్షన్లల్ల గెలువాలే తెలంగాణ సర్కారు. రైతులందరికీ చెప్పుతున్నా, దండాలు పెడుతున్నా, కారు గుర్తు కోటేసి కేసీఆర్ను గెలిపించి గిఫ్ట్గా మనం ఇద్దాము. ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ రుణం తీసుకునే టైం వచ్చింది. ఈరోజు 10 ఏళ్ళ నుంచి కాపాడిండు మనలో. ఏమి ఇయ్యలే ఆయనకు, మనం ఏమన్నా ఇచ్చినామా? ఏమి ఇయ్యలేదు. కాబట్టి 17 మంది ఎంపీలను గెలిపించుకొని నిజంగా మీకు అన్నం తింటే మనం మనుషులమైతే రోషం మీసం ఉంటే ఒక్క సీటు తెచ్చుకోమన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఒక్క సీటు తెచ్చుకోమని కేసీఆర్ను సవాల్ చేశారు. 17కు 17 సీట్లు గెలిపించుకుందాం. కేసీఆర్కు తీసుకుపోయి 17 మంది ఎంపీలను గిఫ్ట్గా ఇద్దాం. ప్రజలారా, నా సోదరి మనలారా, అన్నలాలా, రైతులాలా, ప్రతి వర్గాలకు, ప్రతి ఒక్క వర్గానికి మరి పాడుతున్నారు. సో అదంతా కూడా ఒకసారి మీరు వింటారని చెప్పేసి ఆమెతో మళ్ళీ పాడిస్తున్నా. అమ్మ, ఇందాక నేను ఏదైతే విన్నామో ఆ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మా అభిమానుల కోసం ఒకసారి పాట. కాలు గజ్జలు కట్టి గోసి గొంగడు పెట్టి డప్పు సంకానేసి ఊరు ఊరు తిరిగి పోరు వాటాలు చెత్తే చల్. ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కష్టాల పాలాయరా తెలంగాణ, కన్నీరు పెడుతుంది రో తెలంగాణ, కష్టాల పాలాయరో తెలంగాణ, కన్నీరు పెడుతుంది రో తెలంగాణ. చల్. గోచి గొంగాడేసి డప్పు సంకానేసి కాలు గజ్జలు కట్టి ఊరు ఊరు తిరిగి పోరు బాటలు చెత్తే నల్లగొండాలే నొల్లు పుట్టినది, సూరపేటలోనే చిచ్చు పుట్టినది. చల్. ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, దొరల పాలయ్యిందిరా తెలంగాణ, దోపీడు పాలాయరో తెలంగాణ, ఊరు ఊరు తిరిగి పోరు బాటలు చెత్త. చల్. ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, కన్నీడు పెడుతుందిరా తెలంగాణ, కష్టాల పాలాయరా తెలంగాణ, అడవి పాలైపాయరా తెలంగాణ, అన్యాయమైపాయరా తెలంగాణ. రైతులనోళ్ళ మట్టి కొడుతున్నారు, పొలాలు ఎండినే, వరుషన్లు లేవాయ, ఒడ్లు చేతికి రవాయ, రైతులందరూ గాడి అప్పులా పాలాయ, ఆత్మహత్యాలాయ. చల్. ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ. గోసి గొంగాడేసి డప్పు సంకానేసి కాలు గజ్జలు కట్టి ఊరు ఊరు తిరిగి పోరు బాటలు చెత్తే ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఓకే, సో చూసారు కదా, చాలా అద్భుతంగా పాడారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.